ఓం శ్రీ మాత్రే నమః. కన్యా రాశి వారి జీవితానికి టర్నింగ్ పాయింట్ రాబోతోంది. రాబోయే 10 రోజుల్లో అంటే నవంబర్ నెల మొదలుకొని మీ లైఫ్ మొత్తం మారిపోతుంది. ఒక స్త్రీ మీ జీవితంలోకి ప్రవేశించబోతోంది. 100% జరగబోయేది ఇదే. అసలు కన్యా రాశి వారి జీవితంలో ఎటువంటి అదృష్టం పట్టబోతుంది, మీ జీవితంలో ప్రవేశించబోయే ఒక స్త్రీ కారణంగా మీ లైఫ్ అనేది ఏ విధంగా మారబోతోంది, మీకు అదృష్టమా దురదృష్టమా అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కన్యా రాశి వారి గురించి తెలుసుకుందాం. ఉత్తర పాల్గొని 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు ఎవరైతే జన్మించారో వారు కన్యా రాశికి చెందుతారు. ఈ రాశి వారికి అధిపతి బుధుడు. ఈ రాశిని స్త్రీ రాశి అని, శుభరాశి అని, ద్విస్వభావ రాశి అని జ్యోతిష శాస్త్రం చెబుతుంది. ఈ కన్యా రాశి వారు ఎప్పుడు కూడా చాలా మృదు మధురంగా మాట్లాడుతూ ఉంటారు. ఏ విషయంలోనైనా సరే లోతుగా పరిశీలించిన మీదట ఒక నిర్ణయానికి వస్తారు. తమ అభిప్రాయాలు వీరు తరచూ మార్చుకుంటూ ఉంటారు. విభిన్నమైన అంశాలు పరికిస్తూ ఉంటారు. తమ ఆలోచనలకు అనుగుణంగా వీరు వ్యవహరిస్తారు. వీరు దేనిని అంత సులభంగా విడిచిపెట్టారు. ప్రతి విషయాన్ని కూడా 1కి 2 సార్లు ఆలోచిస్తారు. ఈ రాశి వారి ముఖ్య లక్షణం ప్రతిదాన్ని కూడా అనుమానించడం. దీనిని వీరికి జన్మతో వచ్చిన సహజ లక్షణంగా కూడా మనమైతే చెప్పుకోవచ్చు. ఈ రాశి వారి జీవితంలో ఈ సమయంలో ప్రారంభించబోయే పనులలో బుద్ధి బలం విశేషంగా మీకు పనిచేస్తుంది. ఆర్థికంగా చాలా చక్కటి మంచి ఫలితాలు కూడా ఉంటాయి. ఉద్యోగంలో సకాలంలో పనులను వేగంగా చేసేందుకు ముందుకు సాగాలి. శివ సహస్రనామ పారాయణం మీకు శుభప్రదం. గొప్ప విజయాలు దక్కుతాయి. దైవబలం మీకు సహకరిస్తుంది. వ్యాపారంలో లాభం కనిపిస్తుంది. ప్రయత్నం తక్కువగా ఉన్నప్పటికీ కూడా ఫలితాలు మీకు మేలును కలిగిస్తాయి. ఆర్థిక అంశాలు సానుకూలంగా ఉంటాయి. ఉద్యోగంలో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యులతో ఆనందకరమైన క్షణాలు గడుపుతారు. శ్రీలక్ష్మి ధ్యానం శ్రేయస్కరమైన ఫలితాలు అందిస్తుందని చెప్పడంలో సందేహం లేదు. కన్యా రాశి వారికి ఈ సమయం అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలమైన వాతావరణం అయితే మీకు ఏర్పడబోతోంది. ఈ సమయంలో కన్యా రాశి వారి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు మార్పులు ఏ విధంగా ఉండబోతున్నాయో ఇప్పుడైతే మనం చూసేద్దాం. ఈ కన్యా రాశి వారు ఇప్పటి వరకు కూడా చాలా కష్టాలు పడి ఉన్నారు. అటువంటి కష్టాలన్నింటి నుండి కూడా ఈ సమయంలో మీకు విముక్తి అయితే కలుగుతుంది. ఈ సమయం మీకు మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయి. కెరియర్ పరంగాను మరియు ఆరోగ్యపరంగా కూడా మీకు సమయం బాగుంటుంది. కుటుంబ పరంగా కూడా మీకు మంచి సమయం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఈ రాశి వారికి కెరీర్ పరంగా చూసుకున్నట్లయితే కొంచెం పని భారం కూడా ఉంటుంది. అదనపు బాధ్యతలు అనేవి కలుగుతాయి. కొన్నిసార్లు పని ఒత్తిడి కారణంగా మీరు అశాంతి మరియు అలసటతో కూడా బాధపడవచ్చు. ఎవరిని కూడా మిమ్మల్ని అర్థం చేసుకోవడమో లేదా మీ మాట వినడమో కూడా లేదని మీరు భావించవచ్చు. మీ యొక్క కెరీర్కు సంబంధించి అనవసరమైన ఆందోళన మరియు భయం కూడా మీకు ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశి వారికి పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తి చేయడానికి మాత్రం ఇది చాలా మంచి సమయము. ఈ రాశి వారికి కుజుడు ధైర్యమైనటువంటి స్థానంలో ఉన్నాడు కనుక మీరు ఇటువంటి పనులన్నీ మీకు ఏ విధమైనవైనా ఉన్నట్లయితే కనుక ఈ సమయంలో పని పూర్తి చేయడం మీకు మంచి ఫలితాలను అందిస్తుంది. ఆర్థిక పరంగా మీకు సాధారణ సమయం కనిపిస్తుంది. ఖర్చులు అనేవి అధికంగానే ఉంటాయి. దానిని నియంత్రించడం కొంచెం కష్టం కావచ్చు. మీరు ఆరోగ్యం మరియు కుటుంబం కోసం కూడా కొంచెం విలాసవంతమైనటువంటి ఖర్చులపైన దృష్టి పెడితే మేలు. ఈ సమయం జీవితం అనేది బాగుంటుంది. మీ జీవిత భాగస్వామ్యం మరియు ఇతర కుటుంబ సభ్యుల నుండి మీకు మంచి మద్దతు కూడా ఇస్తుంది. సమస్యలను అధిగమించడానికి ధైర్యాన్ని కూడా అందిస్తుంది. మీ కుటుంబ కార్యక్రమానికి లేదా శుభ కార్యక్రమానికి కూడా మీరు హాజరు కావచ్చు. ఒక చిన్న ప్రయాణం కూడా మీకు ఈ సమయంలో సూచింపబడుతోంది. ఆరోగ్యపరంగా కూడా ఈ సమయం సాధారణంగా ఉంటుంది. వ్యాపారవేత్తలకు సాధారణమైన సమయం కనిపిస్తుంది. వృద్ధి నెమ్మదిగా ఉండవచ్చు మరియు ఆదాయం కూడా సగటుగా ఉండవచ్చు. విద్యార్థులకు చదువుపైన ఏకాగ్రత మరియు ఆసక్తి కూడా తక్కువగానే ఉంటుంది. 1వ స్థానంలో ఉన్న సూర్యుడు మరియు బలహీన శుక్రుడు ఉండడం వల్ల కోపం మరియు ఒత్తిడి పెరగవచ్చు. ఆశించిన ఫలితాలు పొందడానికి కొంచెం ఓపిక పట్టండి మరియు కష్టపడి పనిచేయండి. గత 2 వారాల నుండి కూడా మీ దృష్టి మెరుగుపడుతుంది. టైం టేబుల్ను ఉపయోగించండి మరియు రోజువారీ లక్ష్యాలను కూడా పూర్తి చేస్తే మీకు మేలు. చూశారు కదండి, ఈ కన్యా రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా.
ఇక ఈ కన్యా రాశి వారి యొక్క గుణగణాలు ఏ విధంగా ఉంటాయి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో ఇప్పుడైతే మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. కన్యా రాశిలో జన్మించిన స్త్రీలు తేలిగ్గా కన్నీళ్లు పెట్టుకుంటారు. చాలా మృదువైన మనసు వీరు కలిగి ఉంటారు. ఆవేశానికి ఉక్రోషానికి లోనవుతారు. వీరికి ధైర్యం కొంచెం తక్కువ అని చెప్పాలి. ఆహారం మీద వీరికి చాలా ఆసక్తి ఉంటుంది. తమ ఇష్టాయిష్టాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. వీరు కుటుంబ అవసరాలకు పెద్దపీట వేస్తారు. ఎక్కువ భౌతిక విషయాల మీద దృష్టి పెడతారు. పని ప్రారంభించే ముందుగా 10 సార్లు ఆలోచిస్తారు. ఈ పని చేస్తే ఏ విధమైన ఫలితం ఉంటుంది అని బేరీజు వేస్తూ ఉంటారు. అలా అన్ని విధాలుగా కూడా ఆలోచించిన తర్వాత ఒక పని అంటూ వీరు ప్రారంభిస్తారు. ఒక కన్య చేతిలో దీపం, ఇంకొక చేతిలో ధాన్యపు కంకి ధరించి పడవెక్కి నదిలో ప్రయాణం చేస్తున్న చిహ్నం ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది. కన్యా రాశి వారికి వాత్సల్యము, అభిమానము, బంధు ప్రేమ, తమ బాధలను ఇతరులు గుర్తింపాలి అనే కోరికనే స్వభావములు కలవారుగా ఉంటారు. ఈ రాశి వారు చాలా సున్నితమైన మనస్తత్వాన్ని కూడా కలవారుగా ఉంటారు. పరిస్థితులు అనుకూలించిన వీరు జీవితంలో చక్కగా రాణించి 10 మందికి సహాయపడతారు. అయితే ఇతరులు కలిసి రానప్పుడు నిరుత్సాహపడుట, కార్యరంగం నుండి విరమించుట, చిక్కులు కలుగుతాయని భయము కూడా వీరిలో అధికంగా ఉంటుంది. పెద్ద పెద్ద కార్యక్రమం నందు కూడా వీరు స్వయంగా ప్రారంభిస్తారు. ఒకవేళ ఇతరులు ఆరంభిస్తే వారికి సలహాలు ఇచ్చి సన్మార్గంలో వెళ్ళడానికి తోడ్పడతారు. వీరి గొప్పతనం గుర్తించేవారు వీరికి తారసపడినప్పుడు వీరికి ధైర్యము, బలము వస్తాయి. ఈ రాశి వారికి తగినంత తెలివితేటలు, ప్రజ్ఞ ఉన్నప్పటికీ కూడా తగినంత ఆత్మవిశ్వాసం అయితే మాత్రం వీరికి ఉండదు. ఈ రాశి వారికి ఎప్పుడూ కూడా ఇతరుల గురించిన ఆలోచనలు వీరి మనసును బాధపెడతాయి. తమ గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో అని తెలుసుకోవాలనే జిజ్ఞాస వీరిలో అధికంగా ఉంటుంది. వీరు నడవయసులో ఉన్నప్పుడు అతిగా ఆలోచించుట, మిత్రుల గురించి చెడుగా తలచుట, వారిపైన వారి జాలిపడటాన్ని లక్షణాలు కలవారుగా ఉంటారు. జన సమాధి ఉన్న చొబ్బిడియము, పెద్దవారిని స్వయంగా కలుసుకున్నట్టుకు సిగ్గు, ఉన్న పరిస్థితిని చెప్పుటకు వీరు ఎక్కువగా సంకోచపడుతూ ఉంటారు. కన్యా రాశి వారు తప్పులు చేసిన దాన్ని కప్పిపుచ్చేందుకు ప్రయత్నాలు చేసి చిక్కుల్లో పడతారు. వీరు ఎవరినైతే అభిమానించి వారి తప్పులు కూడా క్షమిస్తారో వారే వీరికి ద్రోహం చేస్తారు. చేయి చెప్పిన చోటల్లా కూడా వీరికి రుణం జరుగుతుంది. ఈ విధంగా రుణం తీసుకుని చాలా ఇబ్బందులు పడతారు. వీరు ఎక్కువగా వడ్డీ వ్యాపారాలు చేస్తారు. కన్యా రాశి వారికి చిన్నతనంలోనే వివాహమైన వారికి ఆపేక్ష అధికంగా ఉంటుంది. భార్య బిడ్డలను విడిచిపెట్టి ఎక్కువ కాలము వేరే ఊరిలో ఉండలేరు. వేరే ఊరిలో ఎన్ని సౌకర్యములు ఉన్నప్పటికీ కూడా వీరి సొంత ఇంటికి వీరు ఎప్పుడెప్పుడు వెళదామా అని వీరు ఎప్పుడూ కూడా అనుకుంటూ ఉంటారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కుట్టు పనులు, అల్లిక పనులు, గృహోపకరణాలు తయారు చేయడంతో పాటు చక్కని పొదుపు, భర్తను సరిదిద్దుకొనగలన గడసరితనము కూడా కలవారుగా ఉంటారు. చూసారు కదండి, కన్యా రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. అలాగే కన్యా రాశిలో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.